బయటికి రమ్మను. అయినా మనల్ని చూసేవాడు దొంగలా ఎందుకు దాక్కుంటాడు వదినా? వాడేమైనా దొంగనా? చూడండమ్మా దమయంతి వదిన ఏమంటుందో. అమ్మా, ఇది సిద్ధు మామ బైక్ నంబర్ కాదు. మామ బైక్ నంబరు 4455, కానీ ఈ నంబరు 5544. ఎస్, ఇప్పుడు ఈ బైక్ని ఎవ్వరు చూసినా వేరే వాళ్ళదనుకుంటారు. నిజమేరా కృష్ణ, నేను పొరపాటు పడ్డాను. బైక్ కలర్ సేమ్ ఉండేసరికి నంబర్ అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడే అంటావు వదినా? మొదటి నుంచి నా తమ్ముడంటే నీకు అనుమానమే, కానీ మరీ ఇంత అనుకోలేదు. నా తమ్ముడేదో తప్పు చేసినట్టు, ఒక దొంగ అన్నట్టు మాట్లాడావు. ఏం జరుగుతుంది అక్కడ? సర్లే, శౌర్యలాగా పొరపాటు పడ్డాను అంతేగా. పొరపాటు పడ్డం వేరు, మాట తూలడం వేరు. సర్లే పదండి. ఏమైందండి? సిద్ధు అన్నారేంటి? సిద్ధు బైక్ లాగే ఉంటే సిద్ధు ఇక్కడే ఉన్నాడేమో అనుకున్నాను, కానీ అది వేరే వాళ్ళ బైక్. బట్ సేమ్ సిద్ధు బైక్ కలరే. అయినా సిద్ధు ఊరు వెళ్ళాడని పల్లవి పిన్ని చెప్పింది కదండి, ఇక్కడెందుకుంటాడు? సర్లే. శివపార్వతమ్మ వాళ్ళు వచ్చేసారు కదా. నమస్కారం అమ్మా. నిత్యం ఆ స్వామి వారి పాదాన్ని స్పృశించే మీ చేతులతో, ఆ స్వామిని స్మరించే మీ నోటితో మమ్మల్ని ఆశీర్వదించాలి, కానీ నమస్కారం అవసరం లేదండి. అలాగేనమ్మా, రండి. సారీ సంపద. ఎందుకు? నీకు గుడికి రావాలని లేకపోయినా
నా బలవంతం మీదే వచ్చావు కదా, అందుకే ఇలా మూడ్ ఆఫ్ గా ఉన్నావు కదా. మూడ్ ఆఫ్ కాదు, ఏం చేయాలో తెలియక బ్రెయిన్ వర్క్ అవట్లేదు. మా ప్లాన్స్ అన్ని నీ వల్లే స్పాయిల్ అవుతున్నాయి. నిజం చెప్పాలంటే నేను వేసి నాటకం చూడటానికంటే గుడికొస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తీసుకొచ్చాను. సారీ. సిద్ధు ఫోన్ చేస్తున్నాడంటే ఇంటికి వెళ్ళుంటాడా? సంపద ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏదైనా ప్రాబ్లమా? చూసిస్తే పోలా, ఎలాగూ ఇంట్లో వాళ్ళందరూ టెంపుల్కి వెళ్ళిపోయారు కదా. ఎస్, సంపద ఒక్కతే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇంటికి తాళం వేసిందంటే అంటే సంపద కూడా టెంపుల్కి వెళ్ళిందా? ఆగిపోతానని చెప్పింది కదా. మంచి ఛాన్స్ మిస్ చేసావు సామ్. సంపద, నీకు ఫోన్ వస్తుంది. ఎవరు ఫోన్లో? ఏదో న్యూ నెంబర్. హలో, ఎవరు? అదేంటి సంపద, ఎవరు అంటే కట్ చేశారు? ఇంతకీ ఎవరు? అమ్మా, ఏదో కంపెనీ వాళ్ళు అయి ఉంటారులే. అయినా మనందరం ఇక్కడే ఉంటే కొత్త నెంబర్తో ఎవరు చేస్తారు? ఏమిటి గోల? గుళ్ళో కూడా ప్రశాంతంగా ఉండరా? అనుకున్నదే జరిగింది. సంపద ఫోన్ దమయంతి వదిన లిఫ్ట్ చేసిందంటే సంపద టెంపుల్లోనే ఉంది. సిమ్ మార్చి మంచి పని చేశాను. అమ్మా, స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఎవరి పేరు మీద సమర్పిస్తున్నారో వారే ఆచారం ప్రకారం పట్టు వస్త్రాలతో గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి రావాలి.
పర్వతనేని కళ్యాణి. నా పెద్ద మనవరాలు పేరు మీదుగా ఆ దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించాలనుకుంటున్నాను పంతులు గారు. అనుపమా, కళ్యాణిని తీసుకెళ్లి ప్రదక్షిణలు చేయించి తీసుకురా. అలాగేనమ్మా. నాకీ సంప్రదాయాలు ఆచారాలు ఏమీ తెలియవు. మీలో ఎవరైనా? కళ్యాణి, 18 ఏళ్లుగా నువ్వేమీ తెలియకుండా పెరిగి ఉండొచ్చు. కానీ పర్వతనేని ఇంటి వారసురాలికి ఆచారాలు పద్ధతులు తెలియకుండా ఉండకూడదు. ఈ రోజు నుంచే తెలుసుకోవటం మొదలుపెట్టు. అంటే అన్నాను అంటారు, నా నోరు మంచిది కాదు అంటారు, కానీ ఏవైనా అపచారం జరిగితే? అలా జరగద్దమయంతి, తోడుగా నేనుంటాను కదా. అవునవునులే, కళ్యాణి చేసే తప్పులు కప్పిపుచ్చడానికి ఎప్పుడూ నీడలా కళ్యాణిని అంటిపెట్టుకునే ఉంటావుగా. అమ్మ గురించి తెలిసిందేగా, పద. కళ్యాణి, పద. సిద్ధు ఇంటికి వెళ్ళుంటాడు, అందుకే కాల్ చేశాడు. ఇప్పుడు సిద్ధుతో కాంటాక్ట్లోకి ఎలా వెళ్ళాలి? ఆ దమయంతి రాక్షసి చేతిలో ఫోన్ ఉంది. అడిగితే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. ఏం చేయాలి? దమయంతి వదిన కోపంతో బీపీ వచ్చిపోయేలా ఉంది. ఇలాంటప్పుడు కదిలిస్తే మంచి కిక్ ఉంటుంది. గర్వంతో నోట్ల కట్టలు లెక్క పెడుతూ చేతులు చాచిన వాళ్ళకి విసిరేస్తూ ఉండాల్సిన నీ చేతులు ఇలా కోపంతో బంతిపూల రేకులు చించుతున్నాయంటే నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను వదినా. నిన్ను చూస్తే పాపం పగవాడికి కూడా జాలేస్తుంది. నాకైతే గుండె తరుక్కుపోతుందనుకో. అర్థం పర్థం లేకుండా మాట్లాడి చిరాకు తెప్పించుకో. వెతికితే నాన్న అర్థాలు దొరుకుతాయి వదినా. నీకు అర్థం కాకే చిరాకు వస్తుంది. శివపార్వతి అత్తయ్య తర్వాత తాళాల గుత్తి నీ చేతిలోనే ఉంటుందని, ఇంటి పెద్ద వారసురాలు అన్నీ నువ్వే అని ఎన్నెన్నో కలలు కన్నావు. ఇప్పుడేమో పరుగుల రాణి పీటీ ఉషలాగా ఆ కళ్యాణి వచ్చి తన్నుకుపోయింది. చివరికి స్వామివారికి పట్టుబట్టలు కూడా నీ చేత ఇప్పించడం లేదు. ఇన్ని రోజులు అనుపమ, ఇప్పుడేమో కళ్యాణి. సరిపోయింది. ఈ జన్మలో నిన్ను రాణిలా చూస్తానని నాకు అస్సలు అనిపించడం లేదు దినా. శివ, కళ్యాణి ఈరోజు జరిగే తతంగం అంతా పూర్తి చేయగలదా? చిన్నపిల్ల, దమయంతి అనిందని కాకపోయినా ఏదైనా అపచారం జరిగితే శివయ్య క్షమించినా నువ్వెక్కడ క్షమించవోనని నాకు ఆందోళనగా ఉంది. మీరు అనవసరంగా ఆందోళన పడకండి. సంకల్పం గట్టిదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కళ్యాణి చేయగలదని నమ్మకం నాకుంది. ఆ శివయ్య అండ ఉండగా మనకెందుకండి భయం? ఆ మాటకొస్తే నా పిల్లలు ఏంటి వారసులైనా నాకెప్పుడు వాళ్ళని శివపార్వతి అత్తయ్య అలా చూడాలి ఇలా చూడాలని అస్సలు లేదు. అలాంటి కలలు నేనెప్పుడూ కనలేదు. కానీ నీ కోటి ఆశల్ని కాలితో తొక్కేసింది వదినా. అది నా ఆశలని తొక్కాలనుకుంటే దాని నడుమే విరుగుతుంది. అలా ఎలా వదినా? రే రే ఆగరా, ఇల్లరా.
తింటున్నానన్నావు వదినా? తినడానికి కాదు, తగుదునమ్మా అంటూ వచ్చిన ఆ కళ్యాణి నడుం విరగ్గొట్టడానికి. దానికి ఈ ఇంట్లోనే స్థానం ఇవ్వకూడదని నేననుకుంటుంటే నా కొడుకు పక్కన నించుని గంగావతారం నాటకం వేస్తుందా? ఈరోజు ఏది సక్రమంగా జరగనివ్వను. ఆయుధాలు లేకుండా అరటి పండుతో యుద్ధం చేస్తుందా ఏంటి? అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కుట్టిందిలే బుల్బుల్ పిట్ట. మూస్తావా మూయించమంటావా? మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కొడులు నవ్వినందుకు అన్నట్టుందో నీ వరుస. కళ్యాణిని ఏదో చేస్తాను అన్నా. కళ్యాణి, వదినా, నీ ప్లాన్ అడ్డం తిరిగి ఎప్పుడో సంపదతో ఒకటైన శౌర్య ఇప్పుడు కళ్యాణికి దగ్గరవుతున్నాడు. కళ్యాణి, ఇది గుడి అనుకున్నావా లేకపోతే? అమ్మా, కళ్యాణి పడిపోబోతుంటే పట్టుకున్నాను. నిజంగా పడిపోయిందో లేకపోతే నువ్వు పట్టుకోవాలని కాలు జారిందో? దమయంతి, ఏంటా మాటలు? కళ్యాణి చూసుకోకుండా అరటి తొక్క మీద కాలేసింది. దేవుడికి సమర్పించాల్సిన వస్త్రాలు కింద పడిపోకుండా, కళ్యాణి కింద పడకుండా శౌర్య పట్టుకున్నాడు. అందులో తప్పేంటి? కులుకుతూ వయ్యారంగా నడిచే పిల్ల చేతిలో బరువైన బాధ్యతలు పెడితే ఇలాగే ఉంటుంది. అది చెప్తే మా అమ్మ వింటేగా. ఇప్పుడేమైందక్క? 4 గోడల మధ్య ఇంట్లో నలుగురు మధ్య ఉండే రచన ఇప్పుడు 10 మందిలో పెడుతున్నావు. అంటారు చిన్ని, అందరూ నన్నే అంటారు. కన్న కొడుకే విలువ ఇవ్వకపోతే అందరికీ లోకువే అయిపోతాం కదా, అదే జరుగుతుంది ఇక్కడ. అమ్మా ప్లీజ్ అక్క, నువ్వు ఇంకా ఆపితే పూజ కొనసాగిద్దాం. పదండి. పద.
శివయ్య, రోజు రోజుకి నాకు అనుమానం, భయం రెండూ పెరిగిపోతున్నాయి. అనుపమ జీవితంలో మాదిరి దూరినట్టు నా కొడుకు జీవితంలో ఈ కళ్యాణి ఎక్కడ దూరుతుందో అని. అలా జరగకుండా చూడు స్వామి. తుమ్మారా? ఇక కోరిన కోరికలు తీరినట్టే. పదండి.